నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్. నిన్న జనగాంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ రావడం జరిగింది. అక్కడ గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులని ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో గెలిచేది మనమే అనుకుంటూ ఇక వాళ్ళ పార్టీ తరపున వాళ్ళు మాట్లాడుకున్నారు. అది బాగానే ఉంది. తర్వాత స్టేషన్ గన్పూర్ గురించి, కడియం శ్రీహరి యొక్క అరాచకాల గురించి, కడియం శ్రీహరి గారి యొక్క అవినీతి కార్యక్రమాల గురించి మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ప్రస్తావించడం జరిగింది మిత్రులారా. అయితే అందులో మాట్లాడుతూ ఆర్జీటీవీ రిపోర్టర్ని అరెస్ట్ చేసే విషయాన్ని కూడా ఆయన తీయడం, నిజానికి అంతో కొంత అండదండలు చూపడం, ఆయన పూర్తి స్థాయిలో మేమే ఫాలోఅప్ చేసినాం, మేమే ఆ రిపోర్టర్ని అతన్ని జైలు పోకుండా కాపాడినాం అనుకుంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆ యొక్క జనగాం వేదిక నుండి మాట్లాడడం జరిగింది. దానికి నేను ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను. అయితే అదే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నేను స్టేషన్ గన్పూర్కి వస్తున్నా, మీ తాట తీస్తున్నా అనుకుంటూ కడియం శ్రీహరి గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నిజానికి కడియం శ్రీహరి ఈ 100 పడకల ఆసుపత్రులు లేకుంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగినాయి. మరి ఈయన కాంగ్రెస్ పార్టీలో వచ్చి నేను 1000 కోట్లు తీసుకొస్తున్నా మన నియోజకవర్గానికి, దానికోసమే నేను బీఆర్ఎస్ పార్టీలో గెలిచి సిగ్గు లేకుండా నేను పోయి కాంగ్రెస్లో చేరినా అని చెప్పుకోవడానికి ముచ్చట్ల పరంగా చూసుకుంటే ఆయన ఈ 2 సంవత్సరాలుగా చేసింది ఏం లేదు. ఒక బిల్లు తీసుకురాలేదు, అసెంబ్లీలో కొట్లాడేం, దాని గురించి నియోజకవర్గం గురించి మాట్లాడే కథే లేదు. ఎక్కడ చూసినా కూడా భయపడుకుంటూ ఆయన ఉంటున్నట్టుగా మనకు అవపడతా ఉంది. అందులోనూ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మీ నియోజకవర్గాల చుట్టూ తిరిగి నీ బండారం బయట పెడతాం, ఇక ఆగేది లేదు, నీ వ్యవహారం ఏందో స్టేషన్ గన్పూర్లో ఉంటే గింటే బీఆర్ఎస్ జెండే ఉండాలి, లేకుంటే ఏది ఉండకూడదు, అందులో ప్రధానంగా కడియం శ్రీహరి అసలే ఉండకూడదంటూ ఆయన వేదిక మీదుగా మాట్లాడిన ముచ్చట్ని ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రాజయ్య గారికి పాపం ఆయన ఇబ్బంది పెడతాడు, మహమ్మద్ దుమ్ము లేపుతాడు శ్రీహరి మీద కూడా. వీట మున్సిపాలిటీ ఎన్నికల దగ్గరనే ఉన్నాయి. గన్పూర్ ఏం చేసినా సిగ్గు లేకుండా చెప్తాడు. ఏం చేసినవయా? 100 పడకల హాస్పిటల్ రాజయ్య గారు కేసీఆర్ దగ్గర కూర్చొని 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తే నేను తెచ్చినంట. బిడ్డ నేను వస్తా గన్పూర్కు, దుమ్ము లేపుతా బిడ్డ, నీ చరిత్ర అంతా చెప్తా. 100 పడకలు ఇచ్చింది మేము, గన్పూర్ మున్సిపాలిటీ చేసింది కేసీఆర్ గారు. అది గుర్తుపెట్టుకో బిడ్డ. కేటీఆర్ గారు, కేసీఆర్ నువ్వేం చేయలే, ఈ సంగతి అందరూ తెలుసు. ఇక రాజయ్య గారికి పాపం ఆయన ఇబ్బంది పెడతాడు, మహమ్మద్ దుమ్ము లేపుతాడు. అయితే ఈయన చేసింది ఏం లేదు. గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు పరిపాలన ఉన్నప్పుడు కొన్ని 100 పడకల ఆసుపత్రులే కానీ లేకుంటే మిగతా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ అప్పుడు మాత్రమే శాంక్షన్ అయిన వాటిని కూడా ఈయనే అక్కడ ఏది కూడా కంప్లీట్ చేయలేదు, చెయ్యడు కూడా. అసలు అదే స్టేషన్ గన్పూర్ ఏరియాలో పోండి, ఏ ఒక్క కార్యకర్త అయినా అతని ద్వారా, ఆ పార్టీ ద్వారా, ఆ నాయకత్వం ద్వారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎవరైనా సంతృప్తిగా ఉన్నాడా అంటే ఏ ఒక్కరు కూడా చెప్పరు, బాజప్తుగా చెప్పరు. అసలు అనవసరంగా ఇట్లాంటి వాడిని గెలిపించుకున్నాం, ఇట్లాంటి వాడు అటు నుంచి ఇటు గోడ దూకే బ్యాచ్ అనుకోలేదు మేము, నిక్కదీసి ఇక ఎట్లాగో ఇంకో కొన్ని 3 ఏళ్ళు 5 ఏళ్ళు అయితే ఈయన రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది కదా, ఆయన రాజకీయంగా రిటైర్డ్ అవుతాడు కదా, మరి ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మాకు అంతో కొంత బలం ఉంటుంది, మా కాంగ్రెస్ పార్టీ వద్దనుకుంటూ అక్కడ ప్రజలు మరీ చైతన్యవంతమయ్యి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఈయన తన బిడ్డ కోసం అక్కడ ఆయన 200 కోట్లు ఇస్తే ఈయన లబ్ధి కోసం ఈయన పోయింది తప్ప స్టేషన్ గన్పూర్కి ఇప్పటి వరకు గుంతలో మట్టి పోసిన కార్యక్రమాలు కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. ఎవడైనా మైకులు పట్టుకున్నా మాట్లాడిన ఏ రిపోర్టర్ అయినా ఎవడైనా సరే కథం ఒకరికి మనోభావాలు దెబ్బతింటాయి. రైతుకు ఆవేదన చెంది, రైతుకు హక్కు ఉంది, తిట్టే హక్కు ఉంది, అవసరమైతే గల్లా బట్టి చెప్పుతో కొట్టే హక్కు కూడా ఉంది. ఒక నాయకుడు సరిగ్గా పనిచేయకుంటే అది ఓటుకున్న పవరు. దాంట్లో పోలీసుల యొక్క అత్యుత్సాహం, అందులోనూ ఒకడు మధ్యలో లాక్కోలేక పీక్కోలేక ఒకడు ఉంటాడు మధ్యలో, అట్లాంటి వాడికి మనోభావాలు దెబ్బతింటాయట. ఆడు మనోభావాలు దెబ్బతినగానే వాడు పోయి కేసు వేస్తాడు. ఆడు సిగ్గులని సన్నాసి కాకపోతే ఇట్లాంటి కేసు పెట్టే బదులు మొదలు 6 గ్యారెంటీల పైన తెలంగాణ రాష్ట్ర యావత్ స్టేషన్ గన్పూర్ ప్రజలే అనుకుందాం, అక్కడ 3 లక్షలు 4 లక్షలు ఉన్న ప్రజలు అందరూ ఏకమై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మీద, కడియం శ్రీహరి మీద కేసు పెడితే అప్పుడు ఏ బొక్కలు పోవాలి? మరి తిహార్ జైలుకు పోవాలన్నా, చెంచల్గూడకు పోవాలన్నా, లేకుంటే జనగాం జైల్లో పోవాలన్నా, దగ్గరనే ఉంటుంది అక్కడ నుంచి, దేంట్లో పోవాలి? ఇవన్నీ కార్యక్రమాలు దేనికోసం? ఇవన్నీ నువ్వు పార్టీ మారినప్పుడు కాంగ్రెస్ పార్టీ తాటు ఏదో లబ్ధి జరుగుతుందని అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంది? సంపూర్ణంగా పరిపాలించాలి, బ్రహ్మాండంగా పరిపాలించాలి. మళ్ళొకసారి
అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి వచ్చినా కూడా నేను కాంగ్రెసే గెలిపిస్తామన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు కూడా స్టిల్ అతని వెనకాల తిరుగుతున్న కార్యకర్తలు ఇంక్లూడింగ్ వాళ్ళు కూడా ఈ కడియం శ్రీహరి మాకు వద్దు. ఇప్పుడు లెక్కల గురించి మాట్లాడుకుందాం. ఈ రెండేళ్ల నుంచి ఆ స్టేషన్ గన్పూర్కి బడ్జెట్ ఎంత కేటాయించిండు, ప్రభుత్వం తరపున ఎంత బడ్జెట్ కేటాయించారు, ఆ యొక్క స్టేషన్ గన్పూర్ గ్రామాలు కానీ మండలాలు కానీ వాటిని అభివృద్ధి చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని తీసుకొచ్చిండు, ప్రభుత్వ నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు, ప్రజల దగ్గర నుంచి వసూలవుతున్న పన్ను రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు అవి ఏడిపోతున్నాయి, మరి అవి ఏ ఒక్క పోతున్నాయి, అవి ఏ లెక్కలు పోతున్నాయి, ఇటు ప్రభుత్వం నుంచి నిధులు రాదు, మరి అక్కడ స్టేషన్ కంపెనీ నుంచి వసూలయ్యే పైసలు ఎడిపోతున్నాయి, ఆ టెంపుల్స్ పరంగా కానీ ప్రజల దగ్గర నుంచి కానీ కరెంటు బిల్ అని లేకుంటే ఇంటి పన్ను నల్ల పన్ను లేకలే అన్ని పన్నులు కట్టుకుంటా ఉన్నారు ప్రజలు. మరి ఆ పైసలు ఎడిపోతున్నాయి. మరి కడియం శ్రీహరి తింటున్నాడా లేకుంటే వాళ్ళ బిడ్డ కడియం కావ్య గారు తింటున్నారా? ఈ కడియం కావ్య గారు అయితే ప్రచారం చేస్తూ ఇదే స్టేషన్ కనుపూర్కి నేను బూర్జ్ ఖలీఫా అని, నేను మెట్రో జంక్షన్, అదేవిధంగా భారతదేశంలోని ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం జనగామలో పెడదాం, అవసరమైతే ఉప్పల్ ఆ స్టేడియం కూడా ఐపీఎల్ ఆడుకోవడానికి కూడా ఇది ఒక హబ్గా మార్చుదాం దీని అనుకుంటూ ఇక్కడ ఉన్న యువతకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తామనుకుంటూ రకరకాలుగా మాట్లాడుకున్న విషయాన్ని మనం చూసిందే. అయితే ప్రజల్ని ఎంత పిచ్చోళం చేసిర్రంటే ఇక చెప్పలేని విధంగా పిచ్చోళం చేసిర్రు, ఎవరు ఊహించలేని విధంగా రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ ముంచుకుంటూ వచ్చేది. ఈ స్టేషన్ గన్పూర్లో చూసుకుంటే మాత్రము ఈ విధంగా ముంచుకుంటా తేలుతూ ఉన్నారు. అందుకనే ఈయన యొక్క అవినీతి అక్రమాలు అన్నీ బయట పెడతా, నేను వచ్చి తాట తీస్తాను తోలు తీస్తాను అనుకుంటూ ఆనాడు కేసీఆర్ గారు ఈ ప్రభుత్వాన్ని బెదిరించారు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు గారు అదేవిధంగా మేము వస్తాం తాట తీస్తాం అనుకుంటూ సీదా డైరెక్ట్గా సవాల్ విసరడం కూడా జరిగింది. ఇంకా దేనికి మరి? ఇప్పుడు నీకు ఏ దిక్కు ఉంది? ఇటు కాంగ్రెస్ వైపు దిక్కు లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్ను దగ్గరికి రానిస్తలేరు. ఇక జీవన్ రెడ్డి అయితే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను ఎగిరి తన్నేటట్టున్నాడు. ఆయనకు 60 ఏళ్ళో 70 ఏళ్ళో ఉన్నా కూడా ఆయన ఈ పార్టీ మారిన కాంగ్రెస్ వాళ్ళని అవుపడితే చాలు ఎగిరి తందమని చూస్తున్నాడు ఆయన. అటు నుంచి ఆయన పోరాటము, రేవంత్ రెడ్డి నువ్వు నాకు వద్దనే ఆరాటము, అధిష్టానం చూస్తేనేమో నీకేం పనిలేదా రేవంత్ రెడ్డి, లేని పోలను తీసుకొచ్చేంత పాటలు పెడుతున్నామని అక్కడ పంచాయితే. ఇక్కడ నియోజకవర్గంకి వస్తే కార్యకర్తలు వీళ్ళు దంచుడే, బీఆర్ఎస్ పార్టీకి పరంగా చూస్తే నిన్ను మా పార్టీలోకి రానియమనుకుంటూ ఆ లెక్క. ఈ విధంగా రకరకాలుగా కడియం శ్రీహరిని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఎటు దిక్కు లేక నువ్వు ఆ గట్టు ఉంటావా లేకుంటే ఈ గట్టును ఉంటావా అన్నట్టుగా అయిపోయింది. మధ్యలో పటిష్టంగా నిలబడిపోయిండు, ఎటు పోవాలో తెలియక ఎటు సాగాలో తెలియక విచిత్రమైన పరిస్థితి అయిపోయింది కడియం శ్రీహరి. ఇక ఆయన గురించి మాట్లాడు దండగా లెక్కని చెప్పాలంటే అయిపోయింది, ఆయన చాప్టరే క్లోజ్ అయిపోయింది. రాజకీయంగా పరంగా అతను ఖతం అయిపోయింది ఎప్పుడో. అక్కడ ప్రజలే చెప్తా ఉన్నారు రాజకీయంగా మేము సమాధి చేస్తామని, వాళ్ళే చెప్తా ఉన్నారు, అక్కడ ప్రజలే చెప్తా ఉన్నారు, ఓటర్లే చెప్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కనుక ఆడ ఫోకస్ చేసింది అనుకో, ఇక కడియం శ్రీహరి కథ ముళ్ళ మూట చదువుకొని ఇక బీడ దగ్గర పోయి కూర్చోవాలి. ఇక చేసేది ఏం లేదు, అది తప్ప ఆయన చేసేది ఏం లేదు.